హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన కార్కి టైర్లు అయితే మార్చాలన్నమాట. సో మనం ఈ టైర్లు ఎన్ని కిలోమీటర్లు వచ్చాయి అంటే మనం షోరూమ్ నుంచి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు. నెక్స్ట్ మంత్తో మన కార్ తీసుకొని 5 years అయితే అవుతుంది. సో 5 years దాకా ఇప్పటిదాకా టైర్ మార్చలేదు. సో చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ అయితే తిరిగామంటే మేము. సో చూడండి, 42,686 అంతే. సో నాకు ఒక అంటే 42,000 వేసుకోండి అరౌండ్. సో అంటే మనము ఇయర్స్ లెక్క వేసుకోకూడదు, ఈ టైర్ని మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది లెక్క వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి గ్రిప్ అయితే పోయింది, కొంచెం డ్రైవింగ్ కూడా అంత మంచిగా లేదు. సో ఇప్పుడున్న టైర్లు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తా చూడండి. సో టైర్లు చూడండి. సో మనకి వాళ్ళు కంపెనీ నుంచి ఇచ్చింది జేకే టైర్స్. సో గ్రిప్ అయితే పోయింది. సో దీనికి ఉన్నట్టుంది కొంచెం, ఇక్కడ చూపిస్తారండి. ఇది కూడా ఓకే. ఫ్రంట్ టైర్స్ అయితే మొత్తం పోయినాయి చూడండి. మీకు క్రాక్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ పోయి ఉన్నాయి. సో ఇప్పుడు 4 టైర్స్ అయితే మార్చాలి. ఇంకో మ్యాటర్ ఏంటి తెలుసా, మనం ఇప్పుడు దాకా అయితే స్టెప్ని యూస్ చేయలేదు. వెయిట్, చూడండి, సీల్ అట్లే అదేందో కానీ జేకే ఇచ్చి టైర్లు, స్టెప్ని మాత్రం అపోలో ఇచ్చాడు. అదేనమాట. సో ఇవన్నీ తీసేసుకొని కార్ బయటికి తీయాలి మనం. సో పదండి, కార్లో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I've made it innocent. సో గాయ్స్, ఇక్కడ నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే నా మైక్ సరిగ్గా పెట్టుకోలేదు నేను. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, నేను 42,000 కిలోమీటర్స్ అయితే జేకే టైర్సే వాడాను, అంటే కంపెనీ ఇచ్చిందే. సో ఎందుకు దానికే మళ్ళీ వెళ్ళకూడదు అంటే, నాకు ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు. మీరు చూశారు, స్టెప్ని కూడా ఎక్కడ నాకు ఏ ట్రబుల్ అయితే ఇవ్వలేదు. స్టెప్నీయే నేను వాడలేదంటే అర్థం చేసుకోండి. ఒక్కసారేమో ఒక్క పంచర్ అయితే పడింది, దానివల్ల మనకి రిస్క్ అయితే ఏమీ లేదు. సో మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ అని, సియట్ అని, అపోలో అని చాలానే ఉన్నాయి. సో మనం ఆల్రెడీ వాడిన బ్రాండే కదా, సో దానికే వెళ్దాము. ఆల్రెడీ మనకి తెలుసు ఎలా ఉందో. సో మనకి ఏ రోజు మనకి ఎక్కడ రిస్క్ అయితే ఇవ్వలేదు కాబట్టి, సో ఆ జేకే బ్రాండ్కే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా చూస్తే మూడ్ చేంజ్ అవుద్దామని చూద్దాము. సో మంచిగా అనిపిస్తే సో జేకేకే వెళ్ళిపోతాము. సో మంచిగా అనిపించేది ఏమిటి, ఆల్రెడీ మంచిగా అనిపించింది కాబట్టి ఈ డిసిషన్స్తోనే ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే. మా నాన్న ఇక్కడెక్కడ ఉన్నారంట. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో. నేను కానీ ముందుకు వెళ్ళిపోయాను ఇంకంతే. ఇక్కడెక్కడ ఉన్నారు మా నాన్న, కొంచెం ముందుకు అద్దండి, ముందు కనిపిస్తున్నారు. ఓకే, సియట్ ఈ దగ్గర అన్నీ ఉన్నాయంటే. కాంటినెంటల్, యా ఐ నో కాంటినెంటల్. కాంటినెంటల్ ఇవాళ దీంతో నేను కాల్ మాట్లాడాను. సో గాయ్స్, మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ చూడడానికి అన్ని టైర్లు ఒకేలాగా ఉన్నాయి. ఏం వేయించుకున్నాం ఏంది అనేది లేదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే సిఎఫ్ పక్కన షాప్కి వెళ్ళి చూద్దాం. అబ్బా, సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ కాంటినెంటల్ అనే ఒక టైర్ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మనం అనుకుంది జేకే టైర్స్ కదా. సో మనకుంది జేకే టైర్స్ ఏమందంటే 5,900 చెప్తున్నారు. సో ఇంకేంటంటే ఒకసారి కూడా పక్కకి వెళ్ళి ట్రై చేద్దాము. ఎంఆర్ఎఫ్లో కూడా ట్రై చేద్దాం. డైరెక్ట్ ఎంఆర్ఎఫ్కి అయితే వెళ్ళారు పక్కన మా నాన్న అయితే. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా కార్లో అయితే. సో ఏది బెస్ట్ ఏం అర్థం కావట్లేదు, అన్ని గ్రిప్స్ ఉన్నాను కాబట్టి ఒకటే లాగా ఉన్నాయి. సో చూద్దాము. మనకైతే జేకే ఒక్కసారి కూడా ప్రాబ్లం అయితే ఇవ్వలేదు. స్టెప్ని యూజ్ చేయలేదంటేనే అనుకోండి, ఎప్పుడు అయితే ప్రాబ్లం ఇవ్వలేదు. చూద్దాం. అబ్బా, 7-9 ఇక్కడ నుంచి మనమైతే వెళ్తున్నాం. చెప్పనా ఫైనల్గా? సరేనా, మాడుకోం అసలు మా నాన్న.
మనము కార్ తీసి వెళ్తా ఉంటే ఫైనల్ రేట్ చెప్తున్నాడు, వీడు ఉంటే చెప్పట్లా. సో అదే బిజినెస్ స్ట్రాటజీ అన్నమాట. సో మీరు కూడా నేర్చుకోండి, ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు, సారీ బిజినెస్ చేసేవాళ్ళు కాదు, ఇక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఏం చేసినవి నేర్చుకోండి. ఉమ్, ఏంటంటే అన్ని గ్రిప్స్ ఒకేలాగా ఉన్నాయి గాయస్, ఏం అర్థం కావట్లేదు, సేమ్ వారంటీ ఇస్తున్నారు. సో ఎందుకు చెప్పండి, మా డాడీకి కాల్ చేద్దాం. వద్దొద్దు, కాల్ గీల్ ఏం వద్దు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం ఇద్దరము. సో గాయ్స్ ఇంకా నేను మా నాన్న ఇద్దరం డిస్కస్ చేసుకొని ఇంకా మనం వెళ్ళిపోయేటప్పుడు ఫైనల్గా ఒక రేట్కి అయితే వచ్చాడు కదా. సో 5600కి అయితే వచ్చాడు. సో ఇంకా కంపేర్ టు అదర్స్ అయితే అదే కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఇంకా రివర్స్లో అయితే అక్కడికైతే వెళ్తున్నాను. సో అదే వేయించుకుందాం, ఎందుకు మనం అంటే ఒకటికి 2 సార్లు పక్కన కూడా చెక్ చేసుకోవాలి. సో ఆ ఉద్దేశంతోనే పక్కనన్నీ చెక్ చేసుకున్నాం అనమాట. సో ఇదే నాకు రీజనబుల్గా అనిపించింది. అది కాక అన్ని గ్రిప్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. సో ఎందుకని మనం అంటే మనం ఆల్రెడీ వాడిన బ్రాండే కదా, సో దానికే వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాము. సో అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే కాంటినెంటల్కి అయితే వెళ్తున్నాం. అదే సేమ్ ఇందాక వెళ్ళిన టైర్ షాప్కి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాను నేనైతే. ఇంకా ప్రాసెస్ అంతా అయితే మీరు క్లిప్స్ రూపంలో అయితే చూసేయండి గాయస్. Line is right, and it's every time. Couldn't run out tried. So do it one more time. I know I'm free fall, I'm getting all cold. ఫైనల్గా అయితే అయిపోయింది సర్వీస్ కూడా. నా వల్ల అయితే కాలేదు నాయన, లిటరల్లీ 2 అవర్స్ వరకు నేను అలానే వెయిట్ చేస్తాను. చూడండి బ్లాగింగ్ కిట్ అంతా పక్కన పడేసి ఫోన్లో రికార్డ్ చేస్తా ఉన్నాను. సో ఇది చూడండి, ఇది బిల్లు. ఇంటికి వెళ్ళి మాడుకుందాం ఎంత అయింది ఏందని. సో గాయస్ మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంటికి రావడానికి నాకు లిటరల్లీ 3 అవర్స్ అయితే పట్టింది. సో ఇప్పుడు మనకి అక్కడ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అనమాట, అలైన్మెంట్ కానీ అది ఇది అని చెప్పి. సో మనకి 4 టైర్స్కి అయిన ఖర్చు అయితే 25,000, ఎగ్జాక్ట్లీ 25,000 డిస్ప్లే అవుతుంది చూసారా, ఎగ్జాక్ట్ 25,000 అయితే అయింది. సో ఈ వీడియో కానీ మీకు నాకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా అయితే మీ లైక్ అయితే నాకు చాలా అవసరం అనమాట. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అల్టీ దెన్ టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా.